ప్రధాన్ని దించినట్టే ప్రభుత్వాన్ని మార్చేస్తామని చెప్తున్నాడు అభిజిత్ దుక్కే. జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల మీద ప్రభుత్వం వేధింపులు ఆపాలి, నిరసనకారుల మీద పెల్లెట్ తుపాకులు వాడేలా పోలీసులకు అనుమతి ఇచ్చిన వ్యక్తి మీద చర్య తీసుకోవాలి అంటూ అభిజిత్ దుక్కే డిమాండ్ చేశారు. ప్రభుత్వం దారికి రాకపోతే యువత ప్రభుత్వాన్ని మారుస్తుందన్నారు. నెల రోజులకు పైగా కొనసాగిన జాతీయ ఆందోళన తర్వాత బుధవారం ఆయన తన స్వస్థలమైన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్కి వెళ్లారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ పోలీసులు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు దేశ భవిత, వాళ్ళు ఉగ్రవాదులు కాదు, ఇదే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ లాగే రేపు ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తామంటూ ప్రధాని మోడీ తన పదవికి రాజీనామా చేసి ఆయన ప్రావీణ్యానికి తగ్గట్టు ఇన్ఫ్లుయెన్సర్గా మారితే బాగుంటుంది. విద్యార్థుల ఆగ్రహం సద్దుమణగలేదు, అవసరమైతే ఇంకా పెద్ద ఆందోళన మళ్ళీ ప్రారంభిస్తామంటూ హెచ్చరించారు. బీజేపీలో చేరకపోతే మీ తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పు అనే వీడియో బెదిరింపుడు ఎవరో ఎదుర్కొన్నట్టు ఆయన తల్లి అనితా దీప్కే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కారణంగా తాము ఛత్రపతి సంభాజీనగర్ను విడిచిపెట్టి కొంకణ్ ప్రాంతంలోని బంధువుల ఇంట్లో పక్షం రోజులు తలదాచుకున్నట్టు చెప్పారు.